ఇదండి స్ట్రీట్ ఫుడ్ అయిన మూంగ్లెట్. చాలా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు స్ట్రీట్ ఫుడ్ అయిన మూంగ్లెట్ ని తయారు చేసుకుందాం. 1 కప్పు పెసరపప్పుని 2 గంటల ముందుగానే నానబెట్టేసుకోవాలి. పప్పు బాగా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పప్పు వేసేసుకోవాలి. కొద్దిగా మిర్చి, జీలకర్ర 1 స్పూను, కొద్దిగా చిటికెడు పసుపు పొడి, అల్లం కొద్దిగా వేసి సాల్ట్. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. నీళ్ళు అస్సలు పోయకూడదండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పెసల పిండిలో 3 స్పూన్ల బియ్యం పిండి వేసేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం సేపు దీనిలో ఉన్న ఎయిర్ అంతా తీసేసేయాలి. ఇప్పుడు దీనిలో తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా స్వీట్ కార్న్, కొత్తిమీర, కొద్దిగా మిర్చి, కొద్దిగా అల్లం బాగా కలిపేసుకోవాలి. 1 చిటికెడు సోడా ఉప్పు, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మూంగ్లెట్ వేసేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని పైన వేసేసుకోవాలి. బీట్రూట్ చీలికల్ని డెకరేషన్ గా వేసేసుకోవాలి. మూత పెట్టి కాలనివ్వాలి. ఒకవైపున కాలిపోయింది, తిరగేసేసుకోవాలి. ఈ విధంగా తిరగేసేసుకోవాలి. ఎర్రగా చాలా బాగా కాలింది. కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. రెండో వైపున కూడా ఎర్రగా కాలిపోయింది. దీన్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. అయిపోయిందండి స్ట్రీట్ ఫుడ్ అయిన మూంగ్లెట్. చాలా చాలా బాగుంటుంది. విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది.